నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। హిందూ అమ్మాయిలతో ఓ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు। అతడి వ్యవహారంపై హిందూ సంస్థలకు అనుమానం వచ్చింది। దీంతో అతడి వివరాలు ఏంటో తెలుసుకుందామని పోలీసులకు సమాచారం అందించారు। వాళ్ళు వచ్చి తమదైన శైలిలో విచారించగా అతడు లవ్ జిహాద్ గ్యాంగ్ లో ఒక కీలక వ్యక్తి అని తెలిసింది। అంతేకాదు అతడి ఫోన్లో పలువురు అమ్మాయిల అశ్లీల చిత్రాలు పాకిస్తాన్ నెంబర్లతో సంప్రదింపులు బయటపడ్డాయి। అక్కడి నుండి ఎలా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలో సూచనలు కూడా వచ్చాయి। దీంతో కంగు తినడం పోలీసు వంతైంది। అతడి దగ్గర పలు ఆధార్ కార్డులు కూడా పోలీసులకు లభించాయి। హిందూ పేర్లతో అతడి దగ్గర ఆధార్ కార్డులు లభించడంతో అతడి లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసిపోయింది। మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ లవ్ జిహాద్ కుట్ర బహిర్గతమైంది। హిందూ సంస్థ ఫిర్యాదు మేరకు ఓ ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు। సమీర్ కురేషి, ఆరిఫ్ కురేషి, సమీర్ సింగ్లతో సహా వివిధ పేర్లతో 4 ఆధార్ కార్డులు ఆ వ్యక్తి వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు। అతడికి పాకిస్తాన్లో కూడా పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది। మొబైల్కు పాకిస్తానీ నెంబర్ల నుండి కాల్స్, మెసేజ్లు వచ్చాయి। పాక్ ఇతర ముస్లిం దేశాల నుండి కూడా లవ్ జిహాద్తో పాల్గొనమని అతడిని సూచించారు। మత్తులో ఉన్న పలువురు హిందూ యువతుల చిత్రాలు, వీడియోలు అతని ఫోన్లో లభించాయి। తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్ జిహాద్ ఘటనలపై హిందూ జాగరణ్ మంచ్ అధికారులను అప్రమత్తం చేసింది। రాయల్ విల్లా ఫామ్ హౌస్ లోకి హిందూ యువతులతో కలిసి ముస్లిం యువకుడు ప్రవేశించాడని హిందూ జాగరణ్ మంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది। ఆ వ్యక్తి అమ్మాయిలతో పరిచయాల కోసం రకరకాల పేర్లను ఉపయోగిస్తున్నాడు। ఫామ్ హౌస్ లోని పార్టీ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడి ఫోన్ను సీజ్ చేశారు। పాక్ నెంబర్లతో సుదీర్ఘ చాట్లు బయటపడ్డాయి। సోదాల్లో అతని వద్ద 4 వేర్వేరు ఐడి కార్డులు పోలీసులకు లభించాయి। అతనిని ప్రశ్నించినప్పుడు తన నిజమైన గుర్తింపును దాచి హిందూ అమ్మాయిలతో హోటల్ గదుల్లోకి ప్రవేశించడానికి నకిలీ పేర్లను వాడుతున్నట్లు ఒప్పుకున్నాడు। కొన్ని మెసేజ్లను, కాల్స్ను డిలీట్ చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి। అతని కుటుంబం మాత్రం తమ బంధువులు పాకిస్తాన్లో నివసిస్తున్నారని, వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటామని చెప్పారు। అయితే అతడి దగ్గర ఉన్న వివిధ ఐడి కార్డులు, మొబైల్ ఫోన్లో చాట్స్ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు। కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఘటనపై విచారణ జరిపే అవకాశం ఉంది। ఇలాంటి వ్యక్తులు హిందూ అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని, హిందూ యువతులను లవ్ జిహాద్ ద్వారా ఆకర్షిస్తున్నారని హిందూ జాగరణ్ మంచ్ ఆరోపించింది।